ఒకవేళ మహేష్ అన్న ఈ సినిమాలు చేస్తుంటే కనుక మహేష్ అన్న టాలీవుడ్ కాదు ఇండియన్ సినిమాని రూల్ చేసేవాడు. మహేష్ బాబు గారు తన కెరియర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. కానీ ఆ సినిమాలు ఏంటి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ దిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. నార్మల్ గా డైరెక్టర్స్ ఒక హీరోని ఊహించుకుని స్టోరీని డెవలప్ చేస్తారు. దానికి మెయిన్ గా ఆ పర్టికులర్ హీరో వరల్డ్ ఫిలిమ్స్, క్యారెక్టరైజేషన్స్, హీరో యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ అండ్ వీటన్నిటికి మించి ఓల్డ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్, ఫార్మేట్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఒక సినిమా స్టోరీని డెవలప్ చేస్తారు. ఫైనల్లీ స్టోరీ కంప్లీట్ అయ్యాక హీరోకి స్టోరీ లైన్ అండ్ ఫుల్ నరేషన్ కూడా ఇస్తారు. ఇక్కడ హీరోస్ ఫుల్ నరేషన్ వింటారు. విన్న తర్వాత రిజెక్ట్ చేయడానికి 3 రీజన్స్ ఉంటాయి. మెయిన్ గా 3 రీజన్స్. నెంబర్ 1, స్టోరీ వాజ్ నాట్ గుడ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టోరీ నచ్చకపోవడం. ఈ సిచ్యువేషన్ లో సింపుల్ గా స్టోరీని రిజెక్ట్ చేస్తారు. నెంబర్ 2, టైం. ఈ సిచ్యువేషన్ లో స్టోరీ బాగా నచ్చుతుంది, నరేషన్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది, ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలరా అనే స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ కాకపోతే కేవలం హీరోకి డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల సినిమాని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సిల్లీగా అనిపించవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరిగేది ఇదే. నెంబర్ 3, క్యారెక్టరైజేషన్. ఒక డైరెక్టర్ హీరోకి స్టోరీ నెరేషన్ ఇస్తున్నప్పుడే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, హీరో మెంటల్ స్టేట్, స్టైల్ ఆఫ్ లివింగ్, ఇలా క్యారెక్టర్ గురించి ఫుల్ గా చెప్తారు. అయితే కొంతమంది హీరోస్ క్యారెక్టర్ నచ్చకపోవడం వల్ల మూవీని రిజెక్ట్ చేస్తారు. ఇవి సినిమాని ఒక హీరో రిజెక్ట్ చేయడానికి కారణాలు, మెయిన్ రీజన్స్. ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. కారణాలు ఏవైనా కూడా మహేష్ బాబు గారు కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ని రిజెక్ట్ చేశారు. అవేంటి? దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. 10K కొట్టాలని ఎప్పటి నుంచో ఆశ. అది నెరవేరాలంటే మీ హెల్ప్ కావాలి. హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, పుష్ప, ద రైస్ అండ్ ద రోల్. జస్ట్ ఇమాజిన్, పుష్ప సినిమా, పుష్ప క్యారెక్టర్ మహేష్ అన్నకి పడితే ఎలా ఉంటుంది? కొంతమంది అనొచ్చు మిల్క్ బాయ్ కదా, ఆయనకి సూట్ అవ్వదు అని. అయితే డైరెక్టర్ సుకుమార్ గారి సంగతి తెలిసిందేగా. సుకుమార్ గారు ఏ పనైనా చేయాలన్నా, ఏ హీరో దగ్గరికైనా వెళ్ళాలన్నా, క్యారెక్టర్ని డిసైడ్ చేయాలన్నా ప్రతి దానికి రీజన్ ఉంటుంది, డీటెయిలింగ్ ఉంటుంది. సుకుమార్ గారి స్టైల్ గురించి చెప్పాలంటే ఒక సినిమాని ఏదో రకంగా తీసేద్దాం అన్నట్టు కాకుండా, ఒక సినిమా తీస్తే దాంట్లో ప్రతి డీటెయిలింగ్ ఉండేలా చూసుకునే వ్యక్తి. డీటెయిలింగ్ లో సుకుమార్ గారు ఒక మాస్టర్. అన్ని తెలిసిన సుకుమార్ గారు, అంత బాగా ఆలోచించే సుకుమార్ గారు. డైరెక్ట్ గా సుకుమార్ గారే పుష్ప స్టోరీని పట్టుకుని మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు అంటే మహేష్ అన్నకి పుష్ప సూట్ అవుతుందనే కదా అర్థం. నాకు తెలిసి మహేష్ అన్నకి ఇలాంటి ఓ స్ట్రాంగ్, రూత్లెస్, హంగర్ మ్యాన్ క్యారెక్టర్ పడితే డెఫినెట్లీ ఇండియా షేక్ అయ్యేది. ఎందుకంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్ అంత తొందరగా మర్చిపోయేదైతే కాదు, చాలా కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్. పుష్ప క్యారెక్టర్ మహేష్ బాబు చాలా ఈజీగా చేయగలడు. ఎందుకంటే దానికి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఐ మీన్ పుష్ప క్యారెక్టర్ కి సిమిలర్ గా ఉండే క్యారెక్టర్ ఆల్రెడీ మహేష్ అన్న చేశాడు. అదే బిజినెస్ మ్యాన్ మూవీలో సూర్య క్యారెక్టర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పుష్పరాజ్ కి అండ్ సూర్యబాయ్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అప్పట్లో బిజినెస్ మ్యాన్ ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసుగా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానికే అలా ఉంటే ఇక సుకుమార్ గారి పుష్ప సినిమా మహేష్ అన్నకి పడితేనా అన్ఇమాజినబుల్ ఇంపాక్ట్ ఉండేది, నో డౌట్ అట్ ఆల్. రిజల్ట్స్ ఊహకు కూడా అందే కాదు. నెంబర్ 2, యానిమల్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి మూవీతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్ స్టోరీని ప్రిపేర్ చేశాడు. అండ్ యానిమల్ స్టోరీని రణబీర్ కంటే ముందే మహేష్ బాబు గారికి చెప్పాడు. అయితే క్యారెక్టరైజేషన్ లో కొంచెం వాల్గారిటీ ఉండటం అండ్ డైలాగ్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో మూవీ స్టోరీ బాగున్నా సరే మూవీని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే యానిమల్ మూవీ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా అండ్ అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ఫుల్ గా ఉంటది. ఈ సినిమా మహేష్ అన్నకి పడి ఉంటే మహేష్ అన్న చేస్తే ఇంపాక్ట్ ఎంతకు మించి డబల్ ఉండేది. ఇది నా స్ట్రాంగ్ అండ్ పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నార్మల్ గా మహేష్ అన్న చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే లైక్ సాఫ్ట్ క్యారెక్టర్స్ అనమాట. మహర్షి గాని, శ్రీమంతుడు గాని, సర్కార్ వారి పాట, గుంటూరు కారం ఇలా. కానీ మహేష్ అన్నకి వైలెంట్ లుక్ లో యానిమల్ లాగా విలన్స్ మీద పడిపోతుంటే అదిరిపోద్ది. ఫీలింగ్ చెప్పాలంటే సింపుల్, నో వర్డ్స్. థియేటర్స్ పేలిపోతాయి. నెంబర్ 3, ఫిదా. డైరెక్టర్ శేఖర్ కమలా గురించి మాట్లాడాలి. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఒక లవ్ స్టోరీని ఆయనంత అందంగా అట్ ద సేమ్ టైం హార్ట్ టచింగ్ గా ఇంకా ఏ డైరెక్టర్ తీయలేడేమో అనిపిస్తుంది. లవ్ స్టోరీస్ ని అంత బాగా డీల్ చేస్తాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ గోదావరి అండ్ ఆనంద్ సినిమా. ఇలాంటి డైరెక్టర్ ఫిదా స్టోరీని వరుణ్ తేజ్ కంటే ముందు మహేష్ అన్నకు చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మహేష్ బాబు గారు ఈ మూవీని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ వరుణ్ తేజ్ హీరోగా అండ్ సాయి పల్లవి హీరోయిన్ గా 2017 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయింది. జస్ట్ ఇమాజిన్ మహేష్ అన్నకి ఫిదా మూవీ పడి ఉంటే ఎలా ఉండేది? ఎందుకంటే మహేష్ అన్న చూడటానికి నార్మల్ గా కూడా మంచి లవర్ బాయ్ లా కనపడతాడు. అండ్ అది కాకుండా మహేష్ అన్న లవర్ బాయ్ గా ఎరగదీస్తాడు యాక్టింగ్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మురారి. అండ్ నాకు బాగా నచ్చింది అయితే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. వీటిలో మహేష్ అన్న పర్ఫార్మెన్స్ యాప్ట్ ఉంటుంది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీలో చిన్నోడు క్యారెక్టర్ అయితే మహేష్ అన్న ఫ్యాన్స్
ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సో అలాంటి మహేష్ అన్నకి శేఖర్ కమల లాంటి డైరెక్టర్ అండ్ ఫిదా లాంటి ఫుల్ లెంత్ లవ్ స్టోరీ అండ్ మహేష్ అన్న పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కి పండగేక. నేను బాగా ఫీల్ అయ్యా ఈ కాంబినేషన్ లో సినిమా రిజెక్ట్ అయిందని. కానీ ఏం చేస్తాం, బాలేబాబు అన్నట్టు ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి. నెంబర్ 4 ఈడియట్ అనే పేరు ఇద్దరు మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకరు పూరి జగన్నాథ్ గారు అండ్ 2 మన మాస్ మహారాజా రవితేజ అన్న. ఫ్లాష్ బ్యాక్, ఈడియట్ సినిమా రిలీజ్ కాకముందు, రవితేజ గారికి స్టోరీ చెప్పకముందు అప్పటికి పూరి జగన్నాథ్ గారు 5 మూవీస్ డైరెక్ట్ చేశారు. ఈడియట్ 6వ సినిమా. అయితే మహేష్ బాబు గారికి ఒక ఫైన్ మార్నింగ్ ఈడియట్ స్టోరీని చెప్పారు పూరి గారు. కానీ మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు. నో చెప్పారు. కట్ చేస్తే రవణ హీరోగా అప్పట్లో యూత్ ను ఒక ఊపు ఊపేసింది. రవణ కెరియర్ ని టర్న్ చేసిన సినిమా, రవణని కొత్తగా ప్రజెంట్ చేసిన సినిమా. సరిగ్గా ఈడియట్ సినిమా టైంలో అంటే 2002లో ఈడియట్ సినిమా రిలీజ్ అయింది. అప్పటికి మహేష్ అనే సిచ్యువేషన్ చూస్తే 2002లో టక్కరి దొంగ రిలీజ్ అయింది. దానితో పాటు బాబీ కూడా రిలీజ్ అయింది. ఇమాజిన్, బాబీకి బదులు ఈడియట్ సినిమా మహేష్ అన్నకి పడి ఉంటే నాకు తెలిసి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ పడేవి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. పూరి గారి హీరోగా మహేష్ అన్న బాగా సెట్ అవుతాడు. దానికి వన్ పర్ఫెక్ట్ సాలిడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోకిరి. నెంబర్ 5 గజని. మురుగదాస్ డైరెక్టర్గా గజనీ స్టోరీని ఫస్ట్ అంటే సూర్యకి చెప్పక ముందు మహేష్ అన్నకు చెప్పాడు మురుగదాస్. అయితే మహేష్ అన్న కొన్ని కారణాల వల్ల దాన్ని రిజెక్ట్ చేశాడు. అప్పుడు సూర్యకి ఆ స్టోరీని చెప్తే సూర్య గారు ఆ స్టోరీని ఒప్పుకున్నారు. సూర్య గారి హీరోగా తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తే అటు తెలుగు తమిళ్ రెండిట్లోనూ బ్లాక్ బాస్టర్ అయింది. మహేష్ అన్నకు గజనీ లాంటి స్టోరీ పడుంటే ఆ ఫిలిం అన్న కెరియర్ లో ఒక మెమరబుల్ ఫిల్మ్ అయ్యేది, ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే ఫిల్మ్ అయ్యేది. దీంట్లో నో డౌట్స్. ఎందుకంటే గజనీ మూవీ డైరెక్టర్ మురుగదాస్ కెరియర్ లో అండ్ లైఫ్ లో బెస్ట్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. గజనీ సినిమా సూర్య లైఫ్ లో చాలా అంటే చాలా స్పెషల్ మూవీ. గజనీ సూర్య అన్నని స్టార్ చేసింది. గజనీ సూర్య అన్నని యాక్టర్ గా ప్రూవ్ చేసింది. తన యాక్టింగ్ స్కిల్స్ ని ప్రపంచానికి పరిచయం చేసింది గజనీ. సూపర్ స్టార్ మహేష్ అన్నకు ఒక మంచి క్యారెక్టర్ మిస్ అయిందనే బాధ అయితే నాలో ఉంది. నెంబర్ 6 ఏం మాయ చేశారు. డైరెక్టర్ గౌతమ్ మేనన్ ఏం మాయ చేసేవా స్క్రిప్ట్ ని ఫస్ట్ మహేష్ బాబు గారికే చెప్పారు. అయితే తర్వాత నాగ చైతన్య అండ్ సమంత ప్రభు లీడ్ రోల్స్ లో రిలీజ్ అయింది. అండ్ నాగ చైతన్య సమంత కెరియర్ లో అది బిగ్గెస్ట్ మైల్ స్టోన్ కూడా అయింది. ఈ సినిమా మహేష్ అన్న చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఏం మాయ చేసేవే సినిమా 2010లో రిలీజ్ అయింది. అయితే సరిగ్గా పోకిరి ఇండస్ట్రీ హిట్ పడిన తర్వాత మహేష్ అన్న రేంజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. 2006లో పోకిరి రిలీజ్ అయింది. నెక్స్ట్ మహేష్ అన్నకు అంతగా ఏ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వలేదు. 2006 to 2010 ఈ 4 ఇయర్స్ మహేష్ అన్న బ్యాడ్ టైం అనే చెప్పాలి. పోకిరి తర్వాత అదే ఇయర్ 2006లో సైనికుడు మూవీ రిలీజ్ అయింది. అది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ 2007లో అతిథి అండ్ 2010లో కలేజా. ఈ 2 సినిమాలు అంతగా ఏం ఆడలేదు. ఎంత కష్టపడి చేసినా ఫ్లాప్ అయ్యాయి. ఒకవేళ మహేష్ అన్న గౌతమ్ మేనన్ కి ఓకే చెప్పుంటే ఏ మాయ సినిమా వచ్చిండేది. అండ్ 2010లో కలేజా సినిమాకి బదులు ఏ మాయ చేసేవే సినిమాతో ఒక బ్లాక్ బాస్టర్ అయితే వచ్చిండేది. నెంబర్ 7 వర్షం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సినిమా కాదు. వర్షం ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్. అయితే స్టోరీ రాసుకున్న తర్వాత డైరెక్టర్ శోభన్ గారు మహేష్ బాబు గారికి కథ చెప్పారు. అయితే మహేష్ అన్న నో చెప్పారు. బట్ మహేష్ అన్నకి వర్షం క్యారెక్టర్ యాప్ట్ ఉండేది. ఎందుకంటే క్యారెక్టర్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. వర్షం మూవీ రిలీజ్ అయిన టైం లైన్ 2004. అప్పుడు మహేష్ అన్న సిచ్యువేషన్ చూస్తే 2004లో మహేష్ అన్న నుంచి 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి నాని, 2 అర్జున్. అయితే నాని మూవీ బడ్జెట్ 12 crores కానీ రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ 4 crores కలెక్ట్ చేసింది. అండ్ అన్న కెరియర్ లో ఆల్ టైమ్ డిజాస్టర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇయర్ 2004లో రిలీజ్ అయిన మరొక సినిమా అర్జున్. ఇది మహేష్ అన్న హీరోగా 10వ సినిమా అండ్ డైరెక్ట్ చేసింది గుణశేఖర్ గారు. అయితే అర్జున్ సినిమాని 20 crores పెట్టి కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే రిలీజ్ అయిన తర్వాత అర్జున్ మూవీ 19 crores మాత్రమే కలెక్ట్ చేసి యావరేజ్ గా మిగిలిపోయింది. ఒకవేళ మహేష్ అన్న వర్షం మూవీకి ఓకే చెప్పు ఉంటే మహేష్ అన్న కెరియర్ లో నాని మూవీ కానీ అర్జున్ మూవీ కానీ ఉండేవి కాదు. 2004లో 2 ఫ్లాప్స్ కి బదులు వర్షం అనే మెమరబుల్ బ్లాక్ బాస్టర్ ఉండేది. ఏదేమైనా మహేష్ అన్న చాలా లక్కీ అబ్బా. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ప్రతి సినిమా ఏదో రికార్డ్ క్రియేట్ చేసినవే. మరి ఆ సినిమా స్టోరీని మహేష్ అన్నని ఇమాజిన్ చేసుకుని రాసుకున్నారు. అండ్ ఫస్ట్ ప్రయారిటీ మహేష్ అన్నకే ఇచ్చారు. ఈ సినిమాలన్నీ మహేష్ అన్నకి పడుంటే అన్న రేంజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. పాన్ ఇండియా రూలర్ అయ్యేవాడు. అండ్ దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.